నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 5వ అధ్యాయము భగవంతుని యొక్క యశవైభవముల మహత్వము దేవర్ష్యగు నారదుని పూర్వజన్మ వృత్తాంతము 32వ శ్లోకము. ఏతత్ సంసూచితం బ్రహ్మం స్థాపత్రే చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. మహాత్మా వ్యాస మహర్షి పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానునకు సకల కర్మలను సమర్పణ చేయుటే సంసార తాపత్రయమును రూపుమాపనట్టి ఔషధము. ఈ విషయము నేను నీకు వివరించి తిని. 33వ శ్లోకము. అమయోయశ్చ భూతానాం జాయతే యైన సువ్రత తదేవ హ్యామయం ద్రవ్యం నపునాతి చికిత్సితం. వ్రతదీక్షలో మేటి అయినటువంటి వ్యాస మహర్షి మనుషులకు ఏ పదార్థమును సేవించుటచే రోగము కలుగునో అదే పదార్థమును చికిత్సా పద్ధతిలో ప్రయోగించిన ఎడల అది ఆ రోగమును నివారించును అని భావము. 34వ శ్లోకము. ఏవం నృణాం క్రియాయోగా సర్వే సంస్కృతి హేతవః తవేవాత్మా వినాశాయ కల్పంతే కల్పితా పరే. ఇదే విధముగా కర్మలన్నీయును మనుజులను జనన మరణ చక్రంలో పడవేయును. కానీ ఆ కర్మలను భగవదర్పణము గావించినచో ఆ కర్మలే తమ బంధన శక్తిని కోల్పోవును. 35వ శ్లోకము. యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్త తదీనం హి భక్తి యోగ సమన్వితం. కావున భగవత్ప్రీతి కొరకు చేయబడు కర్మల వలన జ్ఞానము భక్తి రెండును ప్రాప్తించును. అటు జ్ఞానమును భక్తి యోగ యుక్త జ్ఞానము అని అందరు. 36వ శ్లోకము. కుర్వాణా యత్ర కర్మాణి భగవత్ శిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యాను స్మరంతి చ. భగవదాజ్ఞానుసారము భగవత్ ప్రీతి కొరకు కర్మలను ఆచరించుచు జనులు పదే పదే శ్రీకృష్ణనామములను గుణములను అనుక్షణము కీర్తించి స్మరించుచుందురు. ధన్యవాదములు.